పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు చాలా శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్క కొనకుడి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపామయుడ, ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన ఎదుకొచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గత కొన్ని వారాలుగా మేము ధ్యానం చేస్తున్న ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలోకి మీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించారు. ఆ ఒక్క వచనం మీ నామం పెట్టి ధ్యానం చేస్తూ ఉండగా అందులో ఉన్న సత్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, ఇక్కడ ఉన్న బిడ్డలు మీ అధీనంలో ఉంచుకోమని, వినగలిగే హృదయం గ్రహించే మనసు వాళ్ళకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారంలో జ్ఞాపకం చేసుకున్నట్టు మరొక మారు మన భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. నిజానికి మన భారతదేశం గత 75 సంవత్సరాల క్రితం ఒక ఇంచుమించు 200 సంవత్సరాలు ఆయా దేశస్తుల యొక్క ఆధీనంలో, అది బ్రిటిష్ వారు అవ్వచ్చు, లేకపోతే మరొకరు అవ్వచ్చు, 200 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం. ఎక్కడున్నాము? బానిసత్వం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ ఇల్లు మందే, కానీ ఆ ఇల్లు మీద హక్కు ఉండదు. ఈ భూమి మందే, ఆ భూమి మీద హక్కు ఉండదు. నీ ప్రాణం, నీ జీవితం నీ చేతిలో ఉంది, కానీ కనీసం నువ్వు బ్రతకడానికి కూడా నీకు హక్కు ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పైన ఉన్నవాడు చెప్పినట్టు అది వేలైనా వేల కాకపోయినా, సమయమైనా సమయం కాకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవతల వాడు చెప్పినట్టు బ్రతికే బ్రతుకుని ఏమంటారంటే బానిస బ్రతుకు అంటారు. నిజానికి మన భారతీయులు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఈ స్వజనులు, ఈ స్వదేశంలో ఈ వనరులు మనవి అయినా జరే ఇవి మనం ఉపయోగించుకోవడానికి కానీ అనుభవించడానికి కానీ హక్కు లేకుండా ఇక్కడున్న సంపద అంతా వాళ్ళు పట్టుకుని పోయి మనల్ని ఎలా చూసేవారంటే బానిసలుగా చూసేవారు. మరి కొన్ని సంవత్సరాలు ఎంతోమంది స్వతంత్ర నాయకులు, అది గాంధీ గారు అవ్వచ్చు లేదా మరొకరు అవ్వచ్చు, ఎంతో పోరాటం చేసి మొత్తానికి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి ఏమొచ్చిందంటే స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పుడు మన దేశంలో మనకు కొన్ని హక్కులు వచ్చాయి. ఏమొచ్చాయి? హక్కులు వచ్చాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అయితే స్వాతంత్రము వచ్చింది కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కుదరదు. ఎందుకంటే స్వాతంత్రం కలిగి ఉన్నాం. అలాగొని పక్కను కొడతానంటే, నా దేశంలో నా ఇష్టం, నేను పక్కను కొడతానంటే చట్టాలు ఏం చేయవు, ఒప్పుకోవు. స్వాతంత్రం దేని నుండి వచ్చిందంటే బానిసత్వం నుండి వచ్చింది. దేని నుండి వచ్చింది? బానిసత్వం నుండి. ఇప్పుడు మనం చదవబడినటువంటి ఈ వచనంలో 1వ వచనంలో ఈ లోక సంబంధమైన దేశానికి స్వాతంత్రం వస్తే ఆధ్యాత్మిక సంబంధమైన మన యొక్క పౌరసత్వానికి లేదా మన బ్రతుకులకు కూడా దేవుడు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 5వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకూడదు. ఈ స్వాతంత్రము ఏ స్వాతంత్ర్యము? మీరు దేవుడిచ్చే స్వాతంత్ర్యం అని అంటున్నారు. మంచిదే, దేవుడు ఇచ్చాడు. కానీ ఇది దేవుడిచ్చే స్వాతంత్రం అని ఒక మాటలో చెప్పే కంటే ఎంతవరకు మనం చదివినటువంటి 4 అధ్యాయాల్లో ఉన్న సారాంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ స్వాతంత్రమో మనకు అర్థమవుతుంది. గుర్తు చేస్తున్నాను క్లుప్తంగా. 1వ వచనంలో 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ 5వ వచనం 6వ వచనంలో చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అంటే అపోస్తలుడైన పౌలు గలతీయులలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి లోస్త్రా, ఇకోనియా, దెర్బే సంఘాలకి తన బలహీనతల్లో వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించాడు. ఏ సువార్త అంటే సత్య సువార్త. ఏ సువార్త? సత్య సువార్త. అరే బాబు, ఇదిరా అసలైన సత్యము అని వాళ్ళు సువార్త ప్రకటిస్తే వాళ్ళు నమ్మారు,
విశ్వసించారు, ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించారు, అంతా బాగానే ఉంది. కానీ కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ బోధకులు వచ్చి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఆ సత్య సువార్తను ఏం చేశారంటే అది నిజమైన సువార్త కాదని వాళ్ళ మెదడులో బీజం వేసి వాళ్ళని చరిపేశారు. అది తెలుసుకున్న పౌలు భక్తుడు వాళ్ళకు ఒక పత్రిక రాసి, మీరు ఎంత త్వరగా తిరిగిపోతారని నేను అనుకోలేదని వాళ్ళ గురించి ఎన్నో విషయాలు వాళ్ళ అనుభవాల నుండి లేదా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల నుండి చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి 3వ అధ్యాయంలో అంటాడు, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? యేసు ప్రభు సిలువ వేయబడినట్టుగా మీ కనుల ఎదుట నేను ప్రదర్శించాను కదా. ఎవడో వచ్చి చెప్పినందుకు మీరింత త్వరగా ఎందుకు తొలగిపోయారు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు అని మీరు ఏదైతే ఆధారం చేసుకున్నారో ఆ ధర్మశాస్త్రం గురించి చెప్తుందని వినండి బాబు. ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తారు తప్ప మనకి పాప విమోచన కలుగు చేయదు. ధర్మశాస్త్రం నువ్వు పాపివని చెప్తావు తప్ప పాపాన్ని తీయలేదు అని ధర్మశాస్త్రం గురించి చెప్తూ, ఆ ధర్మశాస్త్రము మనకి బాల శిక్షకుడు అనగా చిన్నపిల్లలకి చిన్న చిన్న పాఠాలు ఎలాగైతే అర్థమవుతాయో అలాగ ధర్మశాస్త్రం ప్రభు యొద్ద నడిపించడానికి ఒక బాల శిక్షకుడు తప్ప ధర్మశాస్త్రం మాత్రం మనకి ఎప్పటికీ మోక్షం ఇవ్వలేదు. అది కేవలం దేవుని యందు విశ్వాసం ద్వారా మాత్రమని 3వ అధ్యాయం చెప్పుకుంటూ వచ్చి 4వ అధ్యాయంలో ఏం చెప్పుకొచ్చాడంటే, ఇలా చూడండి, ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానికి వారసుడు ఉన్నాడు. కానీ ఆడు వారసుడని ప్రకటింపబడే వరకు ఆ ఇంట్లో వాడెంతో ఆ ఇంట్లో పనిచేసే దాసుడు కూడా అంతే. కాబట్టి వాడు వారసుడు అవ్వాలంటే ప్రభు ఒక రోజున వాడిని వారసుడని ప్రకటించాలి. అంతవరకు వాడు ఎక్కడున్నాడంటే దాస్యం కింద ఉన్నారు. ఇదిగో మీరు కూడా ప్రభువుని ఎరగకముందు మీరు కూడా దాసులుగానే ఉన్నారు. దానికి ఉదాహరణగా చెప్పాడంటే, మీరు బాలురై ఉన్నంత కాలము అని మాట్లాడాడు. అంటే దేవుని ఎరగనంత కాలము మనం ఎవరమంట? బాలురము. కానీ ఒక రోజున దేవుడు నిర్ణయింపబడిన రోజున ఈ లోకమునకు వచ్చి దాస్యమను కాడి కింద ఉన్న మనల్ని దత్తపుత్రులు చేసుకుని, దత్తపుత్రులమైన మనల్ని పిల్లలు చేసుకుని, పిల్లలమయ్యావు కాబట్టి మీరు ఎవరంటే వారసులని ప్రకటించాడు. ఇప్పుడు వారసులైన ప్రకటించిన మీరు మరలా దేని కిందకి వెళ్ళకండి అంటే దాస్యం అనే కాడి కింద వెళ్ళకండి. ఎందుకంటే మీరు అప్పుడంటే క్రీస్తు నెరగని వారే మూలపాఠముల తొట్టు తిరిగారు. నిజానికి దేవుళ్ళు కాని వారిని మీరు దేవుళ్ళ కింద భావించారు. కానీ నిజమైన దేవుడు ఎవరో మీకు తెలిసారు, తెలియపరచబడ్డది, మీరు కూడా విశ్వసించారు. కాబట్టి ఒరే బాబు మరలా మీరు దాస్యం అనే కాడి కింద వెళ్ళకండి అని ఫైనల్గా లాస్ట్ వారం మనము ధ్యానం చేసినట్లు ధర్మశాస్త్రములో నుండి 2 స్త్రీల్ని పాత నిబంధన గ్రంథంలో నుండి ముందు పెట్టాడు. 1 స్వతంత్రాలు అనబడుతున్న సారా, 2 దాసి అనబడుతున్న ఆగరు. ఆగరు కుమారుడు ఇష్మాయేలు దాసి కుమారుడు, స్వతంత్రాల కుమారుడు అయినటువంటి సారా కుమారుడు ఇస్సాకు, వాడు స్వతంత్రుడు. కాబట్టి దాసి పిల్ల ఎప్పటికీ దాసి పిల్లే, స్వతంత్రాల పిల్ల ఎప్పటికీ స్వతంత్రుడని 4వ అధ్యాయం 31వ వచనం ఏమని చెప్పాడంటే, కాగా సహోదరులారా మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులం కాము. అంటే మన దాస్యత్వంలో లేము, ఎక్కడ కలిగి ఉన్నాము? స్వతంత్రం కలిగి ఉన్నాము అని చెప్పి ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము, ఏ స్వాతంత్ర్యము? క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ 1వ వచనంలో నుండి 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటంటే క్రీస్తు ద్వారా స్వాతంత్ర్యం. ఎవరి ద్వారా అంటే స్వాతంత్రం? క్రీస్తు ద్వారా స్వాతంత్రం. రెండోది ఏంటంటే కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి. రెండోది ఏంటి? స్థిరంగా నిలబడండి. మూడోది మరలా దాస్యమను కాడి కింద చిక్కు కొనకండి. ఈ 3 మాటలు ఈ 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనము ధ్యానించేద్దాం. చూడండి, ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి అని ఉంది. అనుగ్రహించి, అనుగ్రహించి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? కృప, దయ, జాలి అని అర్థం. అనుగ్రహింపబడ్డం అనే మాటకు అర్థం కృప, దయ, జాలి. అంటే ఈ స్వాతంత్రము నువ్వు డబ్బులు ఎట్టు కొనుక్కున్నది కాదు, నువ్వేదో వెల చెల్లిస్తే వచ్చింది కాదు. దేవుడు ఊరకనే
తన కృప ద్వారా మనకి ఏమనుగ్రహించున్నాడు? స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నాడు అనే విషయం మనము గ్రహించాలి. అయితే ఈ స్వాతంత్రం ఎవరి ద్వారా వచ్చిందని రాయబడి ఉన్నదంటే, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరండి? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని నుండి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అన్నది మనకు అర్థం కావాలి. దేని నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు అన్నది అర్థం కావాలి. ఎవరు చేశారంట? యేసుక్రీస్తు అనే ఆన్సర్ మనకు దొరికేసింది. అంటే యేసుక్రీస్తు తన మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా విశ్వాసాలు అనబడుతున్న మనల్ని పాపము మరియు చట్టాల యొక్క బానిసత్వం నుండి విడిపించాడు. ముఖ్యంగా ధర్మశాస్త్రం నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి ఆచారాల నుండి విడిపించి కేవలం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇంక ధర్మశాస్త్రంతో పని లేదు, చట్టాలతో పని లేదు అనే విషయం మనకి అర్థమయ్యింది. అది దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. అయితే ఈ స్వాతంత్రం దేని నుండి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనంలో, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మూలపాఠాలు అంటే అక్కడ ఏమనుంది? మూలపాఠాలు అంటే 4 వేసి నెంబర్ ఏముంది? భూతములు లేదా ఈ లోకములకు. మనం ఈ లోకంలో ఏమైపోయామంటే దాసులం అయిపోయాం. ఏమైపోయాం? ఈ లోకంలో దాసులం అయిపోయాం. రకరకాల వాటికి దాసులం అయిపోయాం. అందులో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. వీటిలన్నిటికి మనం ఏమైపోయాము? దాసులం అయిపోయాం. కానీ ప్రభువునందు విశ్వసిస్తేనంట వేటికి నువ్వు లోపడవలసిన పని లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారు ధైర్యంగా జీవిస్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారు ఎలా బ్రతుకుతారు? ధైర్యంగా జీవిస్తారు. ఎందుకంటే దానికి, దీనికి, నిమ్మకాయకి, ఎండిపోయిన మిరపకాయకి వీళ్ళకి భయపడరు. ఎందుకని? వీళ్ళ నమ్మకం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. కానీ ఈ లోక సంబంధమైన మూలపాఠములు లేకపోతే ఈ లోకంలో బ్రతికినప్పుడు మనం పూర్వము దాసులమై ఉన్నాం. ఒకసారి తీయండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనక ఎవడనో అతిశయపడవేయలేదు. అంటే ఈ స్వాతంత్రం ఎవరి ద్వారా కలిగిందంట? దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగింది. అంతకుముందు మనం దేనికి దాసులమైనా అంట? పాపమునకు, ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములకు మనం ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నాం. ఇలా దాసులమై ఉన్న మనలను దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుని యొక్క వరమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అది ఇక్కడ గమనించండి, అందరూ స్పష్టంగా కొద్దిగా ఆలకించండి. ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నట్టుగా కనబడుతున్నారు. బహుశా మీరు మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ వినడానికి ఇష్టపడతలేదని నాకు అర్థమవుతా ఉంది. ఇందాక నుంచి స్వాతంత్రం అంటున్నాను కదా. ఈ స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఏంటనేది మీకు అర్థం అవ్వాలంటే ప్రాక్టికల్గా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతో కట్టుకున్న ఇల్లు, అన్ని పేపర్లు, అగ్రిమెంట్స్ అన్నీ నీ పేరు మీద ఉన్నాయి. ఇంక రేపు ఓపెనింగ్ అనగా ఒకడు వచ్చి అంటాడు, ఈ ఇల్లు నీది కాదు, ఈ అగ్రిమెంట్ పేపర్లు నీవి కాదు, ఇది అసలు ఈ ఇల్లు స్థలానికి నేను వారసుని అని చెప్పేసి ఒకడు అన్నాడు. అప్పుడు నీ బాధ ఎలా ఉంటుందంటే అది అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, స్వాతంత్రం అనే మాటకి మనకు అంతకు అర్థం అవట్లేదు. కానీ ఒక 70-80 సంవత్సరాల క్రితం మన పితరుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది స్వాతంత్రం ఏంటంటే. వాళ్ళు ఎంత బానిస బ్రతుకారో, ఎటువంటి కష్టాలు అనుభవించారో, ఎటువంటి ఇబ్బందులు అనబడ్డారో, ఇవన్నీ ఆలోచన చేస్తే వాళ్ళకి తెలుస్తుంది స్వాతంత్రం. ఈ రోజున మనం స్వేచ్ఛ కలిగి ఉన్నాం కాబట్టి స్వాతంత్రం అంటే మనకి పెద్దగా తెలియదు. నేను నిన్నే న్యూస్లో చూశాను, హమాస్ యొక్క గాజాలో ఉన్నటువంటి హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ దగ్గర ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం యూదులు అనేక మంది బందీలుగా పట్టుకుని పోయినటువంటి హమాస్ గ్రూపులో ఒక ఆయన నిన్న హమాసాలో ఒక వీడియో విడుదల చేశారో ఆ గ్రూపు.
ఈ 2 సంవత్సరాలు బట్టి సరైన తిండి పెట్టలేదంట. ఒక సొరంగం లాంటి చిన్న గుహలాగా ఉంది, ఆ గుహలోనే పడిచేసి సరైన ఆహారం పెట్టకుండా, సరైన నీరు ఇవ్వకుండా, కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సదుపాయాలు లేకున్నటువంటి ఆ వ్యక్తి ఎలాగున్నాడో తెలుసా? ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. ఆ సొరంగంలోనే తిరుగుతున్నాడు, ఆ సొరంగంలోనే ఉంటున్నాడు. అదంతా వీడియో చూసినప్పుడు అతను ముందు ఫోటో చూపి పెట్టారు, తర్వాత ఫోటో పెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తిని వెళ్ళి అడిగితే స్వాతంత్రం ఏంటన్నది అడిగితే చెప్తాడు బయటకు వచ్చిన తర్వాత. ఎందుకని, ఏమనిపించాడు ఇన్ని రోజులు బట్టి? బానిసత్వం, దాసత్వం. వాళ్ళు పెట్టింతే పెట్టడం, తింటే తినడం, లేకపోతే లేదు. కాబట్టి ఆయనకి తెలుస్తుంది స్వాతంత్రం. మనకు తెలియట్లేదు స్వాతంత్రం ఏంటంటే. ఎందుకంటే దేవుని దయలో, దేవుని కృపలో చక్కగా స్వేచ్ఛగా ఉన్నాం కాబట్టి బానిసత్వం విలువ తెలియదు కాబట్టి మనకు పెద్దగా అర్థం కావట్లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేద్దాం. మనం అందరము పాపం చేత చచ్చిపోయిన వారు అంట. దేంతో చచ్చిపోయిన వాళ్ళు? పాపంలో చచ్చిపోయిన వారు. కానీ ఇటువంటి పాపంలో చచ్చిపోయిన మనలను దేవుడు మనకి ఏం చేశాడంటే స్వాతంత్రం అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడు? ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మనకి ఏం అనుగ్రహించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మరణాన్ని తన మీద తీసుకుని తను చనిపోయి మనకేమనుగ్రహించాడంటే స్వాతంత్రము అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? అందుకే ఈ స్వాతంత్రము క్రీస్తు వలన మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని రాయబడినది. అంటే ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎవరిచ్చారు? నేను మాట్లాడుతున్నది మన భారతదేశం స్వాతంత్రం గురించి కాదు. ఆధ్యాత్మికమైన స్వాతంత్రము ఎవరు అనుగ్రహించాడంటే యేసుక్రీస్తు అనుగ్రహించాడు. అయితే మరి యేసుప్రభు మనకి స్వాతంత్రం అనుగ్రహించాడు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చండి అంటే కుదరదంట. చూడండి అక్కడ రాయబడిన మాట, ఈ స్వాతంత్రం అంట పాపం చేయడానికి కాదంట, ఆత్మలో స్వేచ్ఛగా జీవించడానికంట. ఏం చేయడానికి కాదంట, యేసుప్రభు స్వాతంత్రం అనుగ్రహించాడు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతామంటే కుదరదంట. పాపం చేయడానికి ఈ స్వాతంత్రం ఏమో లేదంట. చూడండి అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీర క్రియలకు హేతువు చేసుకొనక ఆ ప్రేమ కలిగిన వారే ఒకరు ఏమై ఉండండి, దాసులై ఉండడం ఏంటి? మళ్ళను మన స్వతంత్రులం కదా, దాసులమై ఉండడం ఏంటి అంటే ఒకరినొకరు హెచ్చుతగ్గులు పోకుండా నీకు నేను దాసుడుగాను, నాకు నువ్వు దాసులుగాను ఉండాలి. ఇది శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. శరీర క్రియలు హేతువు చేసుకుని ఇష్టానుసారంగా దేవుడు స్వతంత్రంగా ఉండడానికి ఇవ్వలేదు. ఈ స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడంటే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఇచ్చాడు, ఒకరినొకరు గౌరవించుకోవడానికి ఇచ్చాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని శరీర క్రియలు హేతువు చేసుకోవడానికి ఇవ్వలేదు. కాబట్టి స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చిన బ్రతుకుతాను అనడానికి హక్కు లేదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-12 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడ నొల్లను. అన్నిటి యందు ఏముందంటే ఈయనకి స్వాతంత్రం ఉందంట, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు. నా వైపు చూడండి, అన్నిటి యందు మనకేముంది? స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయకూడదు. నా వైపు చూడండి. ఇప్పుడు ఒకసారి మనం దేవుని పిల్లలు, మన ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. లోకస్తుల్లాగా బ్రతకడానికి మన స్వాతంత్రం ఉందా? లోకస్తుల్లాగా మాట్లాడడానికి మన స్వాతంత్రం ఉందా? లోకస్తుల్లాగా ప్రవర్తించడానికి మన స్వాతంత్రం ఉందా? అంటే ఇప్పుడు మనం బానిసలు అండి, దాని అర్థం బానిసలని కాదు. నీకు ఎంత స్వాతంత్రం ఉన్నా కొన్ని నువ్వేం చేయకూడదంటే చేయకూడదు, మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అలా ఉండడానికి దేవుడు నీ స్వాతంత్రం ఏం లేదు. నీకు స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడంటే మరలా పాపం చేయకుండా ఉండడానికి స్వాతంత్రం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. జైల్లో శిక్ష అనుభవించిన వ్యక్తి మరలా ఎవడైనా జైలుకి వెళ్ళాలని చూస్తాడా? వెళ్ళడు కదా. ఎందుకంటే జైలు జీవితం ఎలా ఉంటుందో అది తెలుసు కాబట్టి. అలాగే దేవుడు దాస్యం అనే కాడి కింద మనల్ని విడిపించి ఈ రోజున స్వాతంత్రం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మరలా నువ్వు ఆ దాస్యం అనే కాడి కింద వెళ్లకుండా ఉండడానికి. అందుకే ఈ స్వాతంత్రం ఉందని చెప్పి అన్నీ మన చేయదగినవి కాదంట.
మరి ఈ స్వాతంత్రం ప్రభు ఎలాగిచ్చాడో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, యేసు ప్రభు ఈ స్వాతంత్రం మనకు ఎలాగిచ్చాడంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చడానికే కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకేం అనుగ్రహించాడు? స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అందుకే మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అంటే ఏంటి తెలుసా? ఇలా చూడండి, ఎవరు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉంటారో ఆ ఆత్మ కలిగిన వారు ఎలాగ బ్రతకాలో ఎలా బ్రతకకూడదో అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ప్రభు యొక్క ఆత్మ కావాలి. ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకి అర్థమవుతుంది. చూడండి, పిల్లోళ్ళ దగ్గర పెద్దోడు ఉన్నాడు. పిల్లోడు పొరపాట్లు చేస్తుంటే పెద్దోళ్ళు ఏం చేస్తారు? అది తప్పు నాన్న, అది చేయకూడదని చెప్తారు. మరి ఎంత పొడుగు ఎదిగేసిన మనలకి ఇది తప్పు అని ఎవరు చెప్తారు? ఒకవేళ చెప్తే నువ్వు ఆలకిస్తావా? నువ్వేటి నాకు చెప్పేది అంటావు. అందుకే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అనుకో, నీకేం చెప్తాడంటే ఇది తప్పురా నాన్న, ఇది ఒప్పురా అని చెప్తాడు. అందుకే ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. ఏటా స్వాతంత్రం? నువ్వు పాపంలో పడిపోకుండా క్రీస్తు యొక్క ఆత్మలో స్వేచ్ఛగా బ్రతికే స్వాతంత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో కొన్ని విషయాలు చెప్పి మొదటి మాట నేను ముగిస్తాను. ఈ మొదటి మాట, యేసు ప్రభు దేవుని ఆత్మ దేని నుండి మనకి స్వాతంత్రం ఇచ్చిందంటే, మొదటగా రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అంటే మొదటగా దేవుడు మనకు స్వాతంత్రం దేని నుండి ఇచ్చాడంటే, ధర్మశాస్త్రం విషయంలో మనం ఏమైపోయామంటే మృతులైతిరి. అనగా ధర్మశాస్త్రంతో మనకు పని లేదు, ధర్మశాస్త్రం దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి క్రింద మనము లేము. కాబట్టి ధర్మశాస్త్రం నుండి మనం ఏం పొందామంటే విడుదల పొందేము. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం మనకు పని ఏముంది? ఇది యూదులకు కదా. మరి మనం దేని నుండి విడుదల పొందాము? ఏం పొందాం తెలుసా? ఈ లోక సంబంధమైన ఆచారాల నుండి, మూఢనమ్మకాల నుండి మనం కూడా ఏం పొందాము తెలుసా? విడుదల పొందాం. అయితే ఇక్కడ గమనించండి, ఎంత యేసు ప్రభువును నమ్ముకున్నా ఇంకా ఆచారాలు మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు చూసారా? వీళ్ళు ఇంకా దేని కింద ఉన్నారంటే ఆ దాస్యత్వం కిందే ఉన్నారు. దేవుడేమో విడుదల ఇచ్చాడంట. దేని నుండి విడుదల ఇచ్చాడు? ధర్మశాస్త్ర సంబంధమైనది. పలా ధర్మశాస్త్రం అనే మాట పక్కన పెడతాం. ఈ లోక సంబంధమైన ఆచారాలు మూఢనమ్మకాల నుండి దేవుడు మనకేమిచ్చాడు? విడుదల ఇచ్చాడు. ఇంకా నువ్వేమంటావు? ఎంత దేవుడు నమ్ముకున్నా దేవుడిదేనండి, దేవతదేనండి అనేవాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ఇంకా దేని కింద ఉన్నావు? దేవుడు నీకు దాసత్వం అనే ధర్మశాస్త్రం అనే లోక సంబంధమైన ఆచారాల నుండి నీకు దేవుడు ఎంత విడుదల ఇచ్చినా నువ్వు ఇంకా దేని కింద ఉన్నావు అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాల్లో ఉన్నావు. ఎవరో వచ్చి చెప్తారు, అబ్బా అలా చేయకూడదమ్మా, ఇలాగే చెయ్యాలా. అప్పుడు నువ్వు అనాలి, నాకు దేవుడు దీని నుండి విడుదల ఇచ్చాడు, నాకు చేయవలసిన పని లేదు అని ఎవరంటారు తెలుసా? ప్రభు ఆత్మ కలిగిన వారే అనగలుగుతారు. మరొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు ఏం పాటించరంట? లోక సంబంధమైన ఆచారాలు మూఢనమ్మకాలు ఏం చేయరంట? పాటించరు. మీకు ఒక విషయం చెప్పిన, ఇందాక మనం ధ్యానం చేసినట్లు చాలామంది మూఢనమ్మకాలు ఆచారాలు పాటించడానికి కారణం జ్ఞానం లేకపోవడం వల్ల. ఏం లేకపోవడం వల్ల? జ్ఞానం. అలా చేయకపోతే ఏదైనా జరుగుతుందేమోనో భయములో కీడులో అలా లోక సంబంధాలుగా బ్రతుకుతున్నారు. కానీ దాని గురించిన జ్ఞానం తెలిస్తే మనం అసలు చేయవలసిన పనే లేదు. మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను.
పూర్వ దినాల్లో, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పూర్వ దినాల్లో మనకు తెలిసిన మాటే, ఆషాఢంలో అల్లుడు ఇంటికి రావద్దు అనేటువంటి మాట. నిజానికి ఇది ఎందుకు పెట్టారంటే దీని వెనకాల జ్ఞానం ఉంది. దీని వెనకాల ఏముంది? జ్ఞానం ఉంది. ఏటి జ్ఞానం మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆ టైంలో కానీ వాళ్ళు కన్సీవ్ అవుతే ఎండాకాలంలో డెలివరీ అవుతారు. అప్పుడు పరిస్థితులు ఎలాగుండేవంటే అంత వైద్య సౌకర్యం లేదు. ఆ సమయంలో పిల్లోడో పిల్ల పుడితే ఇబ్బంది పడాలని చెప్పేసి ఏదో ఒక భయం పెట్టాలని ఏదో వంక పెట్టారు. అది జ్ఞానం. కానీ అది ఏమైంది తెలుసా? జ్ఞానం లేకపోవడం వల్ల మూఢనమ్మకమైంది. ఏమైంది? ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? వాటితో పని లేదని భావిస్తాడు. ఇప్పుడు ఈ రోజున ఇలా పాటించడానికి చాలా మొట్టి కారణం ఏం లేకపోవడం తెలుసా? జ్ఞానం. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడు ఇవేమీ పాటించడు. ఎందుకంటే ఇవన్నీ యేసుక్రీస్తులు ఏమైపోయాయి? నెరవేర్చబోయాయి. రెండోది చెప్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామంట? దాస్యపు ఆత్మను కలిగి లేదంట. ఏ ఆత్మను కలిగి ఉన్నామంట? దత్తపుత్రాత్మ. కాబట్టి మనము భయపడవలసిన పని లేదు. అక్కడ రాయబడినమాట యానయలగా మరలా భయపడుటకు అని ఉంది. మీరు దేని గురించి భయపడుతున్నారు? నా వైపు చూడండి. మీరు దేని గురించి భయపడుతున్నారు? చాలామంది భయపడే కదా ఈ లోక సంబంధమైన ఆచారాలు చేస్తున్నారు. సముద్రంలోకి మునగపోతే కీడేమో, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గొయ్యిలో మునగపోతే కీడేమో అని. ఎందుకని? దీని అంతటికి కారణం ఏంటి? మనలో ఉన్న భయము వల్లే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు కానీ, ఈ ఆచారాలు కానీ, ఈ దిష్టులు కానీ, లేకపోతే ఏమైతే నువ్వు చేస్తున్నావో దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? నువ్వు భయపడి చేస్తున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మరలా మనము భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందినవారు కాదు. అంటే దీని అర్థం ఏంటి? మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము లేదా కలిగి ఉన్నాము. అంటే దేవుని ఆత్మను కలిగిన వల్ల ధర్మశాస్త్రం నుండి దేవుడు విడుదల ఇచ్చాడు, భయాల నుండి విడుదల ఇచ్చాడు. మరొకటి కూడా చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం లోనేని వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. చూడండి, ఏమి ప్రభుత్వం చేయదంట మన మీద? అంటే దేవుడు దేని నుండి విడుదల ఇచ్చాడు? పాపం నుండి కూడా విడుదల ఇచ్చాడు. దేవుడు ఎంత స్వాతంత్రం ఇస్తే మనం ఇంకా దేనికి భయపడుతున్నాం? దేనికి భయపడుతున్నాం? ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, లేకపోతే భయము లేదా పాపము, వీటిని చూసే భయపడుతున్నాం తప్ప దేవుడంటే మనకు స్వాతంత్రం అనుగ్రహించాడనే విషయం మర్చిపోయి ఉన్నాం. కాబట్టి కుమారులు అనగా యేసుక్రీస్తు మనల్ని విడిపిస్తేనే మనం నిజంగా స్వతంత్రులు అయ్యాం. అందుకే ఆ 1వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. యోహాను సువార్త 8:36 వచనంలో కూడా ఈ స్వాతంత్రం గురించి ఒక మాట ఉంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేసి ఉన్నాడంటే స్వతంత్రులుగా చేశాడు. యేసుక్రీస్తు ద్వారానే మనకి ఏం కలిగిందంటే స్వతంత్రం కలిగింది. అయితే నా ప్రశ్న, ఆ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? దేవునికి మహిమ కలుగునుగాక. మీకు విషయం చెప్పి నేను 2వ మాటలోకి వెళ్తాను. అంటే దేవుని కాపుదల ఎవరికి ఉంటుంది అన్నది మీకు చెప్తాను. చాలామంది పాలసీలు కట్టుకుంటారు. అందులో ఒక సెక్యూరిటీ పాలసీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. నాకు తెలియకడుతున్నాను, ఆ హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్స్ కట్టినోళ్ళకి వస్తుందా, కట్టలేని వాళ్ళకి వస్తుందా? అమ్మా, కట్టినోళ్ళకే కదా వస్తుంది. ఈ మధ్యలో ప్రభుత్వాలు కూడా ఏమిస్తున్నాయంటే ఇలా చచ్చిపోతే ఏమొస్తున్నాయి? డబ్బులు వస్తున్నాయి. అవునా? సరే, ఇప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా డెత్ ఇన్సూరెన్స్ అయినా మన పేరు కట్టుకుంటేనే లేదా అందులో ఉంటేనే మనకు వస్తుంది.
అలా కాకుండా నేను ఈ భూమి మీద ఉన్నానండి, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి అంటే ఎవడాడు. అలాగే మనము కూడా యేసుక్రీస్తులో లేకుండా మనకి భద్రత రావాలంటే రాదు. ఎవరిలో ఉండాలి? మనము యేసుక్రీస్తులో ఉండాలి. ఎందుకని? యేసుక్రీస్తు మనకి ఏమి ఇచ్చాడంట? స్వాతంత్రం అనుగ్రహించాడంట. ఏ విషయంలో స్వాతంత్రం ఇచ్చాడంట? ధర్మశాస్త్ర సంబంధమైన లోకాచారం నుండి స్వాతంత్రం ఇచ్చాడు, ఈ లోక సంబంధమైన భయాల నుండి స్వాతంత్రం ఇచ్చాడు, పాపం నుండి మనకేమి ఇచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి నువ్వు భయపడితే దేవునికి భయపడాలి తప్ప నువ్వు ఎవ్వరికి భయపడవలసిన పని లేదు. ఏమీ లోక సంబంధమైనవి పాటించవలసిన పని కూడా లేనే లేదు. కాబట్టి మొదటి మాట, యేసుక్రీస్తు మనల్ని ఎలా చేశాడంటే స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇక రెండో మాటలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి. కాబట్టి అనే మాట ఎందుకన్నాడు తెలుసా? దేవుడు మనకి ఎంత స్వాతంత్రం ఇచ్చి మనల్ని ఎంతగా బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎలా నిలవండి? ఎలా నిలవండి? స్థిరముగా నిలవండి. స్థిరముగా నిలవండి అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడిచ్చిన ఈ స్వాతంత్రంలో తప్పిపోకుండా ఉండండి అని అర్థం. స్థిరంగా నిలవండి అనే మాటకు అర్థం ఏంటి? తప్పిపోకుండా. తప్పిపోకుండా అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఏ దాస్యత్వం నుండి, బానిసత్వం నుంచి విడుదల చేసి ఈ స్వాతంత్రం ఇచ్చాడో దానిలో నువ్వు తప్పిపోకుండా ఎలా ఉండాలంట? స్థిరముగా నిలవి ఉండమని ఇక్కడ మనకి అపోస్తలుడైన పౌలు మనల్ని ప్రోత్సహిస్తున్న మాట కనబడుతూ ఉంది. దృఢంగా ఉండాలంట. దేని విషయంలో స్థిరంగా ఉండాలన్నది మీకు విషయాన్ని చెప్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. మెలకుగా ఉండండి. ఎలా ఉండండి అమ్మా? నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, ప్రేమతో చేయండి. ఇందులో నిలకడగా ఉండాలంటే అక్కడ రాయబడిన మాట, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అంటే నేను అక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే, విశ్వాసంలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? స్థిరంగా ఉండాలి. అక్కడ చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను మొదటగా చెప్పే మాట, ధర్మరాజు గారు, ప్రభువును కానీ నువ్వు నమ్ముకుంటే, నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే, నువ్వు స్థిరంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే ముందు దేని యందు నిలకడగా ఉండాలా? విశ్వాసం మందు. ఏటి విశ్వాసం? యేసుక్రీస్తే విశ్వాసం. ఏటి విశ్వాసం? యేసుక్రీస్తే విశ్వాసం. యేసుక్రీస్తు అనబడుతున్న దేవుని యందు మీరు ఆ విశ్వాసంలో ఎలా ఉండాలంటే స్థిరంగా నిలివి ఉండాలి. ఇందాక మనం చదివాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మీరు కృప ద్వారాను విశ్వాసం ద్వారానే రక్షింపబడి ఉన్నారు. దేని ద్వారా రక్షింపబడ్డామంటే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆ విశ్వాసంలో ఎలా ఉండాలా? ప్రతి ఒక్కరును స్థిరంగా ఉండాలా. అంటే తప్పిపోకూడదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, యేసుక్రీస్తు అనబడుతున్న దేవుని నువ్వు నమ్మేవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకం నుండి నువ్వేమకూడదు? తప్పిపోకూడదు. నువ్వు అనుకోవచ్చు, యేసుక్రీస్తు ఈ ప్రమాదం నుండి తప్పించలేడేమో, ఈ గొప్ప ఆపద నుండి తప్పించలేడేమో, ఆయనకి చేత కాదేమో, ఆయన వల్ల కాదేమో అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ఆయనకి ఇష్టమైతే, చిత్తమైతే, వాక్యానుసారం అయితే, అది పాపం లేనిది అయితే. కానీ నువ్వు నేనేం చేయాలి తెలుసా? ఆ విశ్వాసంలో ఎలా నిలబడాలంటే స్థిరంగా నిలబడాలి. ఎలాగంటే ఒక సైనికుడి యుద్ధంలో ఎలాగైతే ప్రాణం పోయినా పర్లేదు, నేను యుద్ధంలో గెలవాలని వెన్ను చూపకుండా స్థిరంగా నిలబడినట్టు ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసమందు ఎలా నిలబడాలంటే స్థిరంగా నిలబడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు
యాక మనసు కలిగిన వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. దేనికండి? దేనికి తగినట్లుగా? క్రీస్తు సువార్తకు తగినట్లుగా. ఇక్కడున్న మనం అందరం ఎలా ప్రవర్తించాలా? దేవుని సువార్త ఏమి చెప్తుందో అలాగ చెయ్యాల. అది క్రీస్తు సువార్తకు తగినట్లుగా. మీకు ఎప్పుడు గుర్తు చేస్తున్నాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను, మన ఇంటి దగ్గర ఏ చిన్న కార్యక్రమం జరిగినా అది దేనికి తగినట్లుగా ఉండాలా? సువార్తకు తగినట్లుగా ఉండాలి. అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఎవరన్నా అడిగారు అనుకో, అండి ఇది క్రీస్తుకు సువార్తకు తగినట్లుగా నేను చేశానన్నట్టుగా ఉండాలా. అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినా రాకపోయినా మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక, అంటే భయపడక, అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు యాక మనసు కలిగిన వారే నిలిచి ఉన్నారని మిమ్మల్ని గూర్చి వినులాగన మీరు ఎలా బ్రతకాలంటే క్రీస్తుకు సువార్తకు తగినట్లుగా బ్రతకాలి. అంటే ప్రభువు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యము ఎందుకంటే, ఒకటి విశ్వాసంలో స్థిరంగా నిలవడానికి, ఒకటి విశ్వాసంలో స్థిరముగా ఉండడానికి, రెండోది దేనికి తగినట్లుగా? సువార్తకు తగినట్లుగా మనము స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్తకు తగినట్లుగా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారమే మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుని యొక్క వాక్యం వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క సువార్తలో లేవని అర్థం. కాబట్టి దేవుని పిల్లలు అనబడుతున్న మనం అందరం రెండో మాట ఏంటంటే మనము స్థిరంగా నిలబడాలి. దేవునికి మహిమ కలుగును. ఏ విషయంలో స్థిరంగాను? ఒకటి విశ్వాసంలో స్థిరంగా, రెండోది దేవుని యొక్క సువార్త యొక్క విషయంలో నిలబడాలి. తర్వాత కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం మీద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండేలా అది మీకు కలుగును. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడ కూడా రాయబడిన మాట, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు ఎలా కలగాలంట? తొలగిపోకుండా విశ్వాసం ఎలా ఉండాలంటే నిలిచి ఉండాలి. ఇప్పుడు పౌలు భక్తులు మనం చదువుతున్న 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆ స్వాతంత్రం మీరు ఎలా నిలబడాలంటే స్థిరంగా నిలబడండి. దేవుని సువార్త ఏం చెప్తుందో ఆ సువార్త ప్రకారంగా జీవించాలి. మీరు దేనికి భయపడకండి. యేసుక్రీస్తు విశ్వాసంలో కలిగి నిరీక్షణ వలన మీరు ఏం చేయాలంటే తొలగిపోకండి. విశ్వాసంలో మీరు ఎలా ఉండండి అంటే స్థిరంగా నిలబడండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎప్పటి వరకు స్థిరంగా నిలబడాలా? ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదివితే ఎప్పుడు దాకా స్థిరంగా నిలబడాలనేది అక్కడ రాయబడిన మాట. అయితే క్రీస్తు కుమారుడైంది, ఆయన ఇంటి మీద నమ్మకం అన్నాడు, ధైర్యము నిరీక్షణ ఉత్సాహము తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. తొదమట్టుకు ఎప్పుడు దాకా స్థిరంగా ఉండాలి? దేవుడు మనం బ్రతికించేంత కాలం మనం దేవుని యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మొదటి 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దేవుడు మనకి ఏమనుగ్రహించాడు? స్వాతంత్రం అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రం ఎందుకు అనుగ్రహించాడంటే ఆయనలో స్థిరంగా నిలిచి ఉండాలి. నువ్వు దేని గురించి భయపడవలసిన పని లేదు. ఏ సువార్త అయితే నువ్వు విన్నావో ఆ సువార్తలో స్థిరంగా నిలువు. గలతీయులకు పౌలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే మీరు ఏదేదో వచ్చి ఎవరో ఏదో చెప్పారని నమ్మకండి.
ఇదిగో దేవుడు మనకి ఏమని గ్రహించాడు? స్వాతంత్రం అనుగ్రహించాడు. కాబట్టి ఆ స్వాతంత్రం పొందుకున్న మనము మీరు ఏదైతే విన్నారో అందులో స్థిరంగా నిలవండి అని చెప్తున్నాడు. ఇకపోతే మూడో మాటలకు వెళ్దాం. మూడో మాటలు ఏముంది? కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్క కొనకుడి. మరలా అనే మాటకు అర్థం ఏంటి? మీరు ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చారు? దాస్యం నుండి వచ్చారు, బానిసత్వం నుండి వచ్చారు, పాపం నుండి వచ్చారు. కాబట్టి మరలా మీరు ఎక్కడికి వెళ్ళకండి? అదే దాస్యత్వంలోకి వెళ్ళకండి, అదే పాపంలోకి వెళ్ళకండి అని పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా అక్కడ నువ్వు వెళ్ళకొచ్చావు, నీ అంతా నువ్వు రాలేదు. మహానుభావుడు నిన్ను ఆ దాస్యత్వం నుండి విడిపించాడు, ఆయన కృప చూపించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉండడం ద్వారా నువ్వు ఈ దాస్యత్వం నుండి ఏం పొందావంటే విడుదల పొందావు. ఈ దాస్యత్వం నుండి ఏం పొందావు? విడుదల పొందావు. ఈ దాస్యత్వం నుండి విడుదల పొందిన నీవు మళ్ళీ ఎక్కగలదు? ఆ దాస్యం అనే కాడి కిందకి వెళ్ళద్దు. అంటే నువ్వు మరలా ఈ లోక సంబంధమైన చట్టాలు నువ్వు పాటించి, మతాచారాలు, లోకాచారాలు పాటించి దేవుని కృప నుండి తొలగిపోవద్దు అని మరలా ఈ దాస్యం అనే కాడి కింద వెళ్ళొద్దు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏ బానిసత్వం అయితే నేను ఆచారాల్లోనూ, నియమాల్లోనూ, లోక సంబంధమైన నమ్మకాల్లోనూ వీటిని బందీ చేసేసి స్వేచ్ఛ లేకుండా చేసిందో ఆ స్వేచ్ఛ నుండి మరలా నువ్వు కోల్పోయి మరలా బానిసత్వంలోకి వెళ్ళొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వ దినాలలో నువ్వు దాస్యత్వం కింద ఉన్నావు. ప్రభు నమ్ముకోక ముందు అవి చేసావు, ఇవి చేసావు, ఆ ఆచారం పాటించావు, ఈ ఆచారం పాటించావు. నేనేమంటున్నానంటే పూర్తిగా ప్రతి లోకాచారాలు, అన్యాచారాలు బంద్ చేసేయండి. మరలా మీరు చేశారంటే దేని కిందకి వెళ్తున్నారు? ఆ దాస్యమను కాడి కిందకి వెళ్తున్నారు. కాబట్టి మరలా ఆ దాస్యమను కాడి కింద చిక్క కొనకొడి. చిక్క కొనకనే మాటకు అర్థం తెలుసా? అందులోకి వెళ్ళావంటే మరలా నువ్వు రాలేవు, ఇంకా రాలేవు. ఆల్రెడీ చిక్కబడి ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? విడుదలిచ్చాడు. మరలా పోయి నువ్వు అందులో చిక్కుకుంటానంటావేటి? కాబట్టి ఇక్కడ ఒక హెచ్చరిక కనబడుతుంది. మరలా ఆ దాస్యమును కాడ కింద నువ్వేమవుద్దంటే చిక్కుకొనకండి. దీని కొరకు దేవుడు ఎంతో త్యాగం చేశాడు. మీకు అర్థం అవట్లేదు సంగమా? దేవుని యొక్క త్యాగం మీకు అర్థం అవట్లేదు. ఒక రోజో 2 రోజులో లేకపోతే ఒక క్షణమో నరకంలో ఉండొస్తే తెలుస్తుంది ఆ దాస్యత్వము, ఆ బానిసత్వం ఎలాగుంటుంది అన్నది. మనకు బానిసత్వం విలువ తెలియక, స్వాతంత్రం యొక్క విలువ అర్థం కాక మనం ఏదైనా పర్లేదు, ఎలాగైనా పర్లేదు అని అనుకుంటున్నారు. కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నువ్వు ప్రభువుని విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఇంకా ఈ దాస్యమని కాడి కింద బ్రతికేవంటే ఇంక నేను ఎవరు తప్పించలేరు. ఆల్రెడీ తప్పించవలసిన వాడు నిన్ను తప్పించాడు. నిజానికి ఈ లోక సంబంధమైన దాస్యత్వం అనే కాడి ఎటువంటిదంటే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, మూఢనమ్మకాలంట మన మీద మోయలేని కాడిని పెట్టిందంట. ఏం పెట్టింది? మోయలేని కాడి. మనం ఇంకా పర్లేదు, కానీ చాలామంది ఈ మూఢనమ్మకాల కింద ఉన్నవారు లోకాచారాలు పాటించడం ద్వారా ఎక్కడలేని డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అలా చేయాలంటే మన పితరులైనను లేదా ఈ లోక సంబంధంలో ఉండే పితరులైనను మన మీద ఎటువంటి కాడి పెట్టారంటే మోయలేని కాడి పెట్టారు. అది మన వల్ల అవ్వదు. కానీ యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా అవన్నీ తొలగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన దేవుడు మనకి ఎలా ఎటువంటి కాడి పెట్టాడో. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు మన మీద పెట్టిన కాడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి కలుగు చేతును. ఆల్రెడీ దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్రాన్ని కలుగు చేశాడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును,
గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. ఎవరి కాడి ఎత్తుకోమన్నాడు? లోక సంబంధమైన కాడి కాదు నేను ఎత్తుకోవలసింది, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఎత్తుకోవడం దేవుడి కాడే ఎత్తుకున్నారు, కానీ నేర్చుకోవడం లోకం దగ్గర నేర్చుకుంటున్నారు. ఎలాగో చెప్పిన ఉదాహరణ, నీ అబ్బాయికి జ్వరం వస్తే పాస్టర్ గారి దగ్గర రావు, ఎక్కడికి వెళ్తావు? భూతం వాడి దగ్గరికి వెళ్తావు. అంటే ఎవరి దగ్గర నేర్చుకోవడానికి వెళ్తున్నావు నువ్వు? అమ్మా, దేవుడమ్మో నా కాడి ఎత్తుకుని, మీ మీద నా కాడి ఎత్తుకుని ఎవరి యొద్ద నేర్చుకోమన్నాడు? నా యొద్ద నేర్చుకోమన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఉన్న మనం అందరం ఎవరి కాడి ఎత్తుకున్నాం? దేవుని కాడే ఎత్తుకున్నాం. కానీ ఎక్కడ నేర్చుకోవడానికి వెళ్తున్నాం? ఎక్కడ నేర్చుకోవడానికి వెళ్తున్నాం? లోకంలో ఆడి చెప్పాడని ఈడి చెప్పాడని నేర్చుకోవడానికి వెళ్తున్నాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి ఏం దొరుకుతుందంట? అమ్మ ఇక్కడ చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మన ప్రాణానికి ఎప్పుడు విశ్రాంతి తెలుసా? ఆయన కాడి మనం ఎత్తుకుని ఆయన యొద్ద నేర్చుకున్నప్పుడు. మనం ఏం చేస్తున్నాం? కాడి అయితే ఎత్తుకున్నాం కానీ దేవుని యొద్ద నేర్చుకోవట్లేదు. అందుకే ఆయన ఏమి ఇవ్వట్లేదు, మనకి విశ్రాంతి ఇవ్వట్లేదు. ఇది ఎలాగుందంటే, దానా ఇక్కడ తింటుంది, పని ఇంకో దిక్కున చేసినట్టు ఉందన్నమాట. ఇప్పుడు దానా ఎక్కడ తిన్నావో పని కూడా ఎవరి దగ్గర చేయాలా? వాళ్ళ దగ్గర చేయాలి. నువ్వు ఎవరి కాడ ఎత్తుకున్నావో ఆయన దగ్గర నేర్చుకోవాలా? లోకం దగ్గర నేర్చుకుంటావా? అందుకే లోకం దగ్గర నేర్చుకుంటావు కాబట్టి నీకు ఏం లేదు, ఏం లేదు, విశ్రాంతి లేదు. పైగా ఆయన కాడి ఎటువంటిదంట? 30వ వచనంలో ఉంది, యాలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానే ఉంది. యేసుప్రభుని నమ్ముకుంటేనండి ఆ భక్తి మనం చేయలేమండి. ఆ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నట్టు ఉండలేమండి, కష్టమండి అని అంటారు. ఎందుకంటే పాపం ఎప్పుడు నేను అలా మోసం చేస్తుంది. కానీ వాక్యం ఏం చెప్పింది తెలుసా? నా కాడి ఎటువంటిది? సులువైనది, తేలికైనది, భారం లేనిది అని దేవుడు చెప్తున్నాడు. కానీ అపవాది కూడా, సాతాను కూడా ఏమన్నా తెలుసా? నువ్వు క్రైస్తవంలో వెళ్ళకో, యేసుప్రభుని నమ్ముకోకు. ఆడి బాధ ఏంటంటే, యేసుప్రభుని నమ్ముకుంటూ నువ్వు బాగుపడిపోతావని. ఆయన నమ్ముకున్న వాళ్ళు అది మానేయాలంట, ఇది మానేయాలంట. అదే చూడండి, మనం లోకానుసారంగా బ్రతికితే అన్నీ అనుభవించవచ్చు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు స్వాతంత్రం కలిగి లేరా? కావలసినవి వండుకొని తింటలేదా? చూడడానికి అక్కడికి వెళ్తలేదా? విహారయాత్రలకి వాళ్ళ బ్రతకట్లేదా? బ్రతుకుతారు. కాకపోతే పాపానికి అలవాటు పడిపోయినాడు, అందులో నుంచి రావడం కష్టం కాబట్టి రకరకాల సాకులు చెప్తాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నా కాడి సులువైనది, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అది సులువైనది, భారమైనది, తేలికైంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కాడి ఎత్తుకుంటున్నాం, కానీ ఎక్కడ నేర్చుకుంటున్నాం అంటే లోకంలో నేర్చుకుంటున్నాం. నువ్వు ఎక్కడ పడిపోయిందో అక్కడే ఎతకాల. వస్తువు ఇక్కడ పాడేసుకొని ఎక్కడ ఎదిగితే పని లేదు. నువ్వు ఏ ప్రభుని నమ్ముకున్నావో ఆ ప్రభు దగ్గరికి రావాలని సమస్య వస్తే, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు నచ్చిన చోటకి ఆ అమ్మ చెప్పిందని ఈ అమ్మ చెప్పిందని నువ్వు పరిగెడుతున్నావు. వెళ్ళు, అక్కడ ఏమి లేదంట, నీకు విశ్రాంతి లేదు. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగునని ఉంది. అయితే నేను ముగిస్తున్నాను. మూడోది, నువ్వు ఇంత తెలుసుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ స్వాతంత్రం దేవుడిచ్చాడని తెలిసి మరలా నువ్వు దాస్యమని కాడి కిందకి వెళ్ళావంటే నువ్వు చిక్కుకున్నావు అని అర్థం. ఇంకా ఆ చిక్కుల్లో నుండి ఆ దేవుడే మరలా కృప చూపిస్తూ విడిపించాలి, లేకపోతే నీ వల్ల ఏమీ కాదు. కాబట్టి సంగమా, ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్ర్యము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలవండి, మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకండి. చివరగా నేను ఈ ప్రశ్న వేసి మిమ్మల్ని ముగిస్తున్నాను. అసలు మీరు స్వాతంత్రాన్ని పొందుకున్నారా? ఏ స్వాతంత్రం అంటే యేసుప్రభువును నమ్ముకోవడం ద్వారా కలిగే స్వాతంత్రాన్ని మీరు పొందుకున్నారా? అది పొందుకున్న వాళ్ళకి ఈ వాక్యం అర్థం అవుతుంది. పొందుకోలేని వాళ్ళకి ఏదో దున్నపోత మీద వర్షం కురిసినట్లు, అది వర్షం కురుతుందో పిడుగులు పడుతుందో తెలియనట్టు, అసలు స్వాతంత్రం అనుభవించలేని వాడికి స్వాతంత్రం ఏంటో, దేవుడిచ్చిన స్వేచ్ఛ ఏంటో తెలియని వాడికి ఈ వాక్యం కూడా అర్థం కాదు. అసలు ఒకప్పుడు నీ బ్రతుకేటో ఇప్పుడు నీ బ్రతుకేటో
ప్రభు నమ్ముకముందు నువ్వు ఎలాగున్నావో, ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలాగున్నావో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించిన వాడు అయితే విశ్వాసంలో స్థిరంగా నిలవాలని, మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళకూడదని అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రమే అనిపించలేకపోవడం వల్ల అసలు ఆ స్వేచ్ఛ ఏటో, ఆ విశ్రాంతి ఏటో, ఆ ఇక నిలకడేటో, ఆ స్థిరమేటో ఇవేమీ అర్థం కావట్లేదు. సరే, మీకైనా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పి ముగిస్తున్నాను. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మీరు ఈ లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు పాటించి మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళకండి, అందులో చిక్కకండి. యేసుక్రీస్తు యొక్క సువార్త ఏదైతే ఉన్నారో ఆ సువార్తలో స్థిరంగా నిలబడండి. మీరు విడిచారా, మళ్ళా దాస్యమనే కాడి కింద వెళ్ళి చిక్కుకున్నట్లే. అలా జరగడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? యేసు ప్రభు మీ విషయమే పడ్డ స్వాతంత్రము మీ విషయంలో వ్యర్థం అవుతుందేమో కానీ ఆయన మరణం ఎప్పుడు వ్యర్థమో కాదు. విశ్వాసం ఉంచలేకపోతే నీ వరకు నష్టం, అంతేగాని అది ప్రభువు నమ్ముకున్న వారు మిగతా వారికి ఏమీ నష్టమో కాదు. నా సలహా ఏంటంటే మీరందరూ క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రాన్ని పొందుకోండి, ఆ స్వాతంత్రంలో స్థిరంగా నిలవండి, మరలా దాస్యమనే కాడి కింద చిక్కు కొనకండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు నేర్పించిన పాఠాన్ని